ఇందులో మనం ఆల్రెడీ 1,00,000 చిల్లర ఇళ్ళు తిరిగేస్తున్నాము. ఇంకా కొన్ని ఇళ్ళు మాత్రం ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం. ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం, మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి 13 నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎలక్షన్ ముందొచ్చి మీ ఇల్లంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని 6 పథకాలు మీకు చెప్పాం. అదే కాకుండా ఎన్నో మాటలు ఇచ్చాం, ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఈరోజు ధైర్యంగా మీ ముందుకొచ్చి మీలో తిరుగుతూ 80% వరకు అత్యంత భయంకరంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి సమకూర్చుకుంటూ మీ ముందుకు వచ్చి 80% వరకు అవి ముఖ్యమంత్రి గారు అమలు చేయగలిగారంటే నిజంగా మనము చాలా అదృష్టవంతులం. మనం ఏదైతే చెప్పామో మొట్టమొదట, ఎందుకంటే ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతులు ఎంతోమంది ఉన్నారు. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని ఏదైతే చెప్పామో అది గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా వచ్చిన మొదటి నెల నుంచే అవ్వాతాతలకి 4,000, దివ్యాంగులకి 6,000, అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి 15,000 పెన్షన్ 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మీ అందరికి వచ్చి ప్రజల్లోకి తిరిగి నాయకులు వచ్చి మీకు అందరికీ పెన్షన్ ఇచ్చి మీ ముఖాల్లో ఆనందం చూస్తుంటే మాకు నిజంగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అలాగే దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే ఉచిత ఇసుక ఇచ్చి ఎంతోమంది భవన కార్మికుల తలరాతలను మార్చారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకందరికీ ఈ ఉచిత ఇసుక వల్ల ఎంతో వెలుసుబాటు లభించింది. అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా 10,000 ఉంటే 20,000 ఎప్పుడైతే వేట నిషేధించారో వెంటనే మనకి 20,000 ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మన తల్లికి వందనం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లల మొహంలో చూసినా ఏ తల్లుల మొహంలో చూసినా ఎంతో సంతోషం కనిపిస్తుంది. ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాము. ఆఖరాకి ఈరోజు 4 బిడ్డలుంటే 4రికి కూడా ఇచ్చిన ప్రభుత్వం మనది. ఇది ఒక గొప్ప వరం మనకి ఈ తల్లికి వందనం అనేది. ప్రతి ఒక్కరూ దానివల్ల ఒక తల్లికి వందనం ఇచ్చేసి నిలిపేయడమే కాకుండా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎంతో స్కూల్స్ని సంస్కరణలోకి తీసుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మీకందరికీ స్కూల్స్ని సంస్కరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ఏదైతే డొక్కా సీతమ్మ పథకంలో సన్నబియ్యం భోజనం, అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్నీ కూడా అందిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు, పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం. సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది. ఆగస్టు 15 నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు. పెద్దలు, నాకు అక్క లాంటి అక్క ప్రశాంత్ రెడ్డి గారికి, ఇంకా పెద్దలు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు, డిస్ట్రిక్టు టౌన్ ప్రెసిడెంట్సు, జనసేన లీడర్సు, జెడ్పీటీసీ నాయకులు, తర్వాత సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరికీ నా నమస్కారాలు అండి. గుడ్ ఈవినింగ్ అమ్మ, అందరికీ నమస్కారాలు. పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా
ప్రశాంత్ రెడ్డి గారు అక్క గురించి ఒక 2 మాటలు. మీరు కూడా, ఎందుకంటే చాలామంది మనం అంతా బిజీ లైఫ్లో ఉంటామమ్మా, ఎవరికి వాళ్ళ పనులలో ఉంటాము, ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం, టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం, లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటారు. బట్ అక్క ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్కకి అదే చెప్తా ఉంటే, ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి, ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి, ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు. సో అంటే ఆ సంకల్పం ఉండాల, ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కూడా నాతో కార్లో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం, ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా, కలెక్టర్ గారితో ఇమీడియట్గా మాట్లాడిచ్చడము, దీన్ని సొల్యూషన్ తేవాలా భరత్ నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి. అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకోండి అలా అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే. నిజంగా చెప్తున్నాను, ఎవరికో అన్న వాళ్ళకి కొన్ని వేల కోట్లు ఉంది, అవసరం లే రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండొచ్చు, హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ కావచ్చు. నేను కూడా అంతే, గోల్డెన్ స్పూన్తో పుట్టినాం, మేమంతా హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాలా, ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం. వేరే ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు, పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు మాకంతా. ఎంత వీలైతే అంత చేయాలని అన్నీ అనుకుంటాం, మ్యాజిక్ షో లెక్క ఓం బూమ్ ఫట్ అనుకుని అట్లా అయిపోవాలనుకుంటాం. బట్ కావు, అట్లా సిస్టమ్ అట్లా ఉంది. ఇప్పుడు మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే అక్క దగ్గర ఉండే బిజినెస్లో కానీ చెప్తే ఫటాఫట్ అని అయిపోతాయమ్మా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, ఒక గవర్నమెంట్లో ఒక పని చేయించుకోవాలంటే ఆషామాషి కాదమ్మా, వెంటపడాలి. మినిస్టర్గా ఉన్నా, ఈవెన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నా సార్ కూడా ఏమంటే వెంటపడాల్సి వస్తుంది. అంటే మా దగ్గర ఒక 5 సార్లు వెంటపడితే సార్ లెవెల్లో ఒకసారి 2 సార్లు వెంటపడాలా, ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఒక 8 సార్లు వెంటపడాలి. అంటే సిస్టమ్ అట్లా అయిపోయింది. ఎందుకంటే ఒకటి ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అరాచకం అనుకోండి, ఆ పాలన అనుకోండి, అంత సిస్టమ్ అంతా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోయినాయి. అవన్నీ రివైవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ చంద్రబాబు గారి నాయకత్వంలో సెట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను ఎప్పుడు అందరికి అదే ఒకటే రిక్వెస్ట్ చేసేది, అమ్మ మనం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే గుజరాత్లో అమ్మ మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వేలు చేస్తే టాప్ 3లో 4లో గుజరాత్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందమ్మా. ఎందుకంటే అక్కడ పాలన గవర్నమెంటు దాదాపు 3 డికేడ్స్ నుంచి అక్కడ బీజేపీనే కొనసాగిస్తున్నారు. సో వాళ్ళకు ఒక విజన్ ఏమన్నా ఉంది, ఏమన్నా చెయ్యాలా అనుకుంటే గవర్నమెంట్స్ కంటిన్యూ అయింది కాబట్టి, అక్కడ పాలన బాగుంది కాబట్టి, అంటే ఆ గవర్నమెంట్ బాగుంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ దట్ థింగ్స్ ఓవర్ ఎ టైం. అంటే అట్లే కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటూ పోతుంటారనమాట. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ టైం ఒక ఛాన్సు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఏదో చేస్తాను చూపిస్తాను అని చెప్పాడు. మీరు అందరు కూడా అనుభవించారు, మనం కూడా అందరూ అనుభవించాం ఏం పరిస్థితి ఎట్లుండింది అనేది లాస్ట్ 5 ఏళ్ళ పాలన. వాళ్ళ అట్లా పాలించిన దానికే 11 సీట్స్ వచ్చినాయమ్మ. ఇప్పుడు కూడా అదే తీరు, అదే స్టైల్, అదే మాట స్టైల్. ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు. ఇక్కడ ఇంకొక ఎక్స్ ఎమ్మెల్యే నోటికి ఏం వస్తే అది మాట్లాడాడు. అసలు అది చూస్తే కడుపు కాలిపోయింది నాకైతే. అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు? ఇట్లా కూడా ఓపెన్గా వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా? అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా? అట్లా వాళ్ళు ఎన్నుకుంటారమ్మా ఎవరన్నా? అసలు అంటే నోటికి ఏమొస్తే అదే మాట్లాడేదానికి అర్థం లేకుండా మాట్లాడేస్తారా? అంటే దేర్ షుడ్ బి లిమిట్. అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు 11 సీట్స్ వచ్చింది అనే ఆలోచననే లేదమ్మా ఇప్పుడు కూడా. ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోరిప్పితే కంపు మాటలు, బూతు మాటలు తప్ప వేరేవేమి లేవు. సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండాలమ్మా. ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళని తుడిచిపెట్టేయాలమ్మా. అసలు ఒక సొంత చెల్లికి, సొంత అమ్మకి న్యాయం చేసినోడు 5 కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా? చేయగలుగుతాడు ఎవరన్నా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయనోడు 5 కోట్ల ప్రజలకు వచ్చి న్యాయం చేస్తా అంటున్నాడు. సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే, మన పాలన, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం
ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. విజన్తో పనిచేస్తాడు సార్. మాకు ఏం పని చేసినా విజన్తో పనిచేస్తాం. ఈ 5 ఏళ్లలో ఏం చేయాలా, నెక్స్ట్ 47 వరకు ఏం చేయాలా. ఈరోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లుంది. పోయింటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి, లేకపోతే